రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఉద్యోగులను రెగ్యులర్ చేసే దిశగా ప్రయత్నించాలని అంటున్నారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమంలో సమయం లేకపోవడంతో మాట్లాడలేకపోతున్నామని, త్వరలో ఉద్యోగస్తులను పిలిచి సత్వరమే చర్యలు తీసుకుని రెగ్యులరైజేషన్ చేయటమే కాకుండా తదితర అంశాలపై ప్రకటించబోతున్నట్లు కోదండరామిరెడ్డి తెలిపారు. క్రమబద్ధీకరణకై కేంద్రంతో ముచ్చటించి సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో కూడా అవసరమైనప్పుడు మరి మన ప్రభుత్వం ద్వారానే కేంద్రం మీద కూడా కొంత ఒత్తిడి పెట్టి ఇది సాధించడానికి మేము మీ వెంట ఉంటామని, మీకు న్యాయం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇవాళ కొత్తగా కూడా చెప్పేది ఏం లేదు, అన్ని విషయాలు మీకు తెలిసినవే. కాబట్టి ఈ విషయంలో మీ వెంట ఉంటామని ప్రకటించడానికే ఇప్పుడు ఈ సమయం ఇక్కడికి రావటం జరిగింది. ఒక్క మాట మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ఇప్పుడు కులగణన అనుకోండి, సామాజిక ఆర్థిక సర్వే అనండి జరుగుతూ ఉన్నది. నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ సర్వే కూడా విజయవంతం అయ్యేటట్టు మీరు కూడా అందరు సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే సర్వే విజయవంతం అయితే సమాచారం ప్రభుత్వానికి చేరితే మనకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆధ్వర్యంలో 20,000 మందికి రాష్ట్ర కమిటీ ప్రాతినిధ్యం వహిస్తూ 16 నుంచి 18 సంవత్సరాలుగా 20 సంవత్సరాల దాకా పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారు. మరి గత 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఈ ఉద్యోగులందరూ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రెగ్యులరైజ్ అనేటటువంటి డిమాండ్తో ప్రభుత్వానికి ఘోష చెప్పుకోవడానికి, ఆవేదన చెప్పుకోవడానికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కానీ ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా 16-18 సంవత్సరాలలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఉద్యోగులందరూ కూడా విధుల్లోకి తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నటువంటి ఈ ఉద్యోగులందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెగ్యులరైజ్ అవుతారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగంగా ఉద్యమం ఆ రోజు నుంచి కేసీఆర్ నేర్పినటువంటి ఉద్యమ బాట, ఆ ఉద్యమ బాటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు క్రమబద్ధీకరణ జరుగుతాయని మేము తెగించి కొట్లాడిన రాష్ట్రం ఏర్పాటు చేయడానికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించినప్పటికీ మా బతుకులు మారలేదు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం అనేక దశలుగా పోరాటం చేస్తూ 2023 సెప్టెంబర్ నెలలో నేటికి సంవత్సరం అయిపోయింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సమ్మె ప్రకటించి సెప్టెంబర్ నెల 30 రోజులు సమ్మె చేసినటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆ రోజు